ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సిల్వ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అంటే మీకు తెలియదని కాదు, అయితే సాధారణంగా సిల్వ అనేసరికే ఒక శ్రమ, ఒక బాధ, ఒక శిక్ష, ఇది ఘోరమైనటువంటిది అనేటువంటిది అందరికీ తెలుసు. యేసు ప్రభు నాటి దినాల్లో కూడా సిల్వ మరణము అనంటే ఎంతో ఘోరమైనటువంటి మరణం. అది సిల్వ మరణం యొక్క ఆ ప్రక్రియ ఏమిటి అనంటే, చేతులు కాళ్ళు కట్టేసి ఆ అడ్డుకొయ్య నిలువుకొయ్య మీద కట్టేసి అలా ఉంచితే ఆ వ్యక్తి తను అల్లాడుతూ తల్లాడుతూ తను చనిపోయేటువంటి పరిస్థితి వరకు దిక్కుతోచినటువంటి శ్రమ అనుభవించేటువంటి పరిస్థితులు. అయితే ఈరోజు యేసు ప్రభువారు సిల్వ మరణము ద్వారా సిల్వకు ఎంతో విలువ పెరిగింది. ఆ అడ్డుకొయ్య నిలువు కొయ్య ఈరోజు మనకు రక్షణార్థంగా మారింది అని తెలియజేసేదే ఈ సిల్వను గూర్చిన వర్తమానం. ప్రార్థనతో నేటి దిన ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, సిల్వ అంటే ఏంటో తెలుసుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నాయన సిల్వను గూర్చిన వార్త నాయన అనేకులకు వెరితనంగా ఉందేమో, కానీ ఒక వ్యక్తి ఆ సిల్వను గురించి గ్రహించగలిగితే అది ఎంత గొప్ప కార్యం జరిగిందో, ఒక పాపికి ఏ విధంగా రక్షణ కలిగిందో అనేటువంటి విషయాన్ని మాకు బయలుపరుస్తూ ఉన్నారు. నీకే స్తోత్రం నాయన. నీ వాక్యం ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరితో మాట్లాడి బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సిల్వను గురించి మనం ఆలోచన చేస్తే ఒక అడ్డుకొయ్య నిలువు కొయ్య అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సిల్వను గురించి ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే, ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క సిల్వను గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన వర్తమానమైతేనేమి, ఆయన మాటలైతేనేమి, సిల్వను గురించి అనేక సత్యాలను సమాజానికి బయలుపరుస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో దాదాపుగా 14 పత్రికలు ఆయన రాసి సిల్వను గూర్చినటువంటి వార్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ద్వారా, ఆ సిల్వను ఆశ్రయించడం ద్వారా ఉండేటువంటి ఆశీర్వాదాలను మనకు బయలుపరిచాడు. సిల్వను గురించి వింటే అయ్యో ప్రభువారు ఇంతటి ఘోర మరణం పొందాడే అనేటువంటి ఆ భావన ప్రతి ఒక్కరిలోనికి వస్తుంది. ఆ మరణం వెనకాల ఉన్న మర్మం ఏమిటంటే, ఆయన సిలువ మరణం పొందటానికి మనమే కారణం. మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. ఆ దినాలలో సిల్వ శిక్ష అంటే అతి ఘోరమైనటువంటి శిక్ష. ఆ ఘోరమైనటువంటి శిక్ష విధించటానికి కూడా ఆయనలో ఏ నేరము రుజువు కాకపోయినప్పటికీ ఆయనను సిలువేశారు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మనం రక్షింపబడటానికి, మనం చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించటానికి ఆ సిల్వ మరణం పొందాడు. ప్రియులారా, సిల్వ అంటే నంబర్ 1 శక్తి. శక్తి ఉంది. అందుకే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిల్వలో మహత్తరమైనటువంటి శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని శక్తులను గురించి చూడవచ్చు. దేవుని వాక్య శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ప్రేమ శక్తి, ప్రార్థన శక్తి, పునరుత్థాన శక్తి, సిలువ శక్తి, సువార్త శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ శక్తి ద్వారా అనేకులు దేవుని వైపుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క ఆ సిలువ మరణం ఏదైతే ఉందో మన కొరకు, నా పాపము కొరకే ఆయన నా శిక్షను ఆయన భరించాడు అనేటువంటి ఒక సత్యాన్ని గ్రహించగలిగితే ఆ సిలువ మరణాన్ని మనం మర్చిపోలేం. ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు. ఒకవేళ ఆయన మరణించకపోతే నాకు క్షమాపణ ఉండేది కాదు కదా అనే ఆలోచన తరచుగా రావాల్సిందే. ఆయన చనిపోతేనే మనకు రక్షణ అనంటే, పరిశుద్ధుడు మాత్రమే ప్రాయశ్చితం చేయగలడు. ఒక పాపి ఇంకొక పాపికి ప్రాయశ్చితం చేసినా ప్రయోజనం లేదు.
అందుకే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి కన్యక గర్భంలో ఆయన ఉద్భవించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచర్య చేసినప్పటికీ 3.5 సంవత్సరాల పరిచర్య ద్వారా ఆయన మానవాళి విమోచనార్థమై చేసినటువంటి కార్యమే ఈ సిలువ మరణం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచన ప్రవచన ప్రకారంగా ప్రభువారు మన కొరకు ఆయన మరణించాడు. సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు. సాతాను ఆధీనంలో ఉన్న మనల్ని, వాడి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మనల్ని, వాడి నుండి మనల్ని విడిపించటానికి సిలువ శక్తి ద్వారా మనకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే సిలువ అంటే సమాధానం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని పౌలు భక్తుడు తెలియజేశాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో కోల్పోయినటువంటి సంబంధం సిలువ ద్వారా మనల్ని ఐక్యపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మన సమాధానార్థమై దేవునితో మనల్ని సమాధానపరచటానికి ఏ దినమైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. కానీ వెళ్ళగొట్టబడినటువంటి మానవునితో సమాధాన పడటానికి దేవుడే భూమి మీదకి దిగొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది సమస్యల్లో ఉంటే సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు కొంతమంది అంటుంటారు, నేను మాత్రం సమాధాన పడలేను, నేను క్షమించలేను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, క్షమించడం అనేది ఒక నోటి మాట కావచ్చునేమో, కానీ నోటి మాట ద్వారా కూడా నేను క్షమించలేను అనేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ ప్రభు నిన్ను నన్ను క్షమించటానికి ఆయన క్రయధనం చెల్లించాడు, విలువ చెల్లించాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ సిలువ అద్భుతమైనటువంటి కార్యం జరిగించింది. మనల్ని దేవునితో సమాధానపరిచింది. ఆ సమాధాన పరిచర్య మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఎవరితోనైనా అసమాధానం ఉంటే సమాధాన పడాలి అంటే నువ్వు సిలువ దృశ్యాన్ని చూసి, ఒకవేళ సిలువ వైపు చూస్తే గనుక ప్రభు చేసిన కార్యాలను, ప్రభు పలికిన మాటలను గనుక నువ్వు గ్రహించగలిగితే ఉన్న పాటున లేచి నువ్వు సమాధాన పడతావు. మొదటగా దేవునితో సమాధాన పడే కృపను దేవుడు అనుగ్రహించాడు. సిల్వలో ఉన్న శక్తి అంటే సమాధాన పరుస్తుంది. మూడవదిగా మనం గమనిస్తే సిల్వ అంటే మరణం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఈ మాటలు రాయడానికి గల కారణాన్ని మనం గమనించినట్లయితే ఇందులో 7 విషయాలు ఉన్నాయి. ఆయన మనుషుని పోలికగా జన్మించాడు, అయితే పాపరహితుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గనుక మనుషుని పోలిక చొప్పున జన్మించి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే నీకు నాకు ఆ పొందిన మరణము ద్వారా విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. అంతేకాదు ఆయన దాసుని స్వరూపం ధరించాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుష్యునిగా కనబడ్డాడు, సిలువ మరణం పొందాడు, విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యం. ఆయన ఇంతగా తగ్గించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పాపాల విమోచనార్థమై ఆయన విలువ చెల్లించటానికి ఆయన తను తాను తగ్గించుకొని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆ తగ్గింపు నీలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ సిలువను గూర్చిన వార్త వింటూ ఉంటే, సిలువ దృశ్యాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకుంటే గనక ఖచ్చితంగా నీవు నేను ఎదుటివారి విషయంలో తగ్గింపు కలిగి ఎదుటివారిని క్షమించగలిగేటువంటి ఆ గొప్ప స్థితి రావాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. కాబట్టి పౌలు గారు
రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. సిలువను గూర్చి ఇంతగా పరిచయం చేసిందే అపోస్తలుడైన పౌలు. కాబట్టి సిలువ అంటే మరణం. ఈరోజు సిలువ మరణము ద్వారా మనకు రక్షణ కలిగింది. 4వదిగా మనం గమనించినట్లయితే సిలువ అంటే సంధి. అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని సమాధానపరచటానికి, ఐక్యపరచటానికి, సంధి కుదుర్చటానికి ప్రభువారు చేసిన కార్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ద్వారా దేవుడు సంధి కుదుర్చాడు, సమాధానపరిచాడు, ఐక్యపరిచాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సంధి యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే మనం పరిశుద్ధంగా ఉండాలని. సంధి యొక్క ఉద్దేశము మనల్ని పరిశుద్ధపరచడం. సంధి యొక్క సాధనం ఏంటంటే సిల్వ రక్తం. సిల్వ రక్తము ద్వారా మనకేం చేశాడంటే పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు. దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు 51వ కీర్తనలు అంటాడు, అయ్యా నన్ను హిమము కంటే తెలుపుగా నన్ను చేయి ప్రభువా, నా దోష శిక్ష భరించరాలిందే ప్రభువా, నాయనా నేను చేసినటువంటి పాపానికి అది క్షమాపణ లేనటువంటిదే, కానీ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఆయన పలికిన మాట ఈరోజు ఆ సిలువ రక్తము ద్వారా నీ కొరకు నా కొరకు ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. సంధి చేసింది ఎవరు అంటే దేవుడే, ఆయనే, ఇంకెవ్వరు లేరు. ఆయనకు మధ్యవర్తులు ఎవరు లేరు. ఆయనే సంధి చేయడానికి, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. అంతేకాదు సంధి యొక్క విస్తరణ ఏంటంటే అన్ని విషయాలలో, ఏ విషయంలో కూడా రాజీ పడేది లేదు. అన్ని విషయాలలో సంధి కుదుర్చుకొని దేవుని మహిమార్థమై జీవించాలని ఆశపడుతున్నారు. కొంతమంది షరతులు విధిస్తూ ఉంటారు సంధి చేయటానికి. బేషరతుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోకమంతా పాపంలో పడిపోయి దేవునికి దూరమైతూ ఉంటుండగా, ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మానవునిపై రాబోతుంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఇంకను సరిచేయబడకపోతే ఎవరు కాపాడలేరు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువారు ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే సమయంలో ఆయన రెండవ రాకడ వచ్చేటప్పుడు తగ్గించుకొని కాదు కదా, తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. అందుకే బ్రతికుండగానే, అవకాశం ఉండగానే మనం సంధి కుదుర్చుకొని సమాధానపడి దేవునితో ఐక్యపరచబడేటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత సిల్వ అనగా సహించుట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువ సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు సిలువ అంటే సహించేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండా సిలువ నీడను నువ్వు ఆశ్రయించాలి అనుకుంటే గనక సహనం మనకు అవసరం, ఓర్చుకోవడం మనకు అవసరం. లేదు నేను ఓర్చుకోలేను, నేను ఇంతే అని నువ్వు అనుకుంటే గనక నీవు దేవునితో సమాధాన పడలేవు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏంటంటే, అన్నింటినీ సహించగల. పౌలు గారు అదే చేశారు. పౌలు గారి జీవితాన్ని ఒకవేళ గమనిస్తే ఆయన ఎన్ని విషయాలలో తగ్గించుకున్నాడు, ఎన్ని ఆపదలు ఎదుర్కొన్నాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఆ పత్రికలన్నీ కూడా మనం చదివితే గనుక ఆయన పడిన బాధ, వేదనంతా కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అపోస్తలుడైన పౌలు శ్రేష్టమైనటువంటి వాక్కులను సంఘానికి అందించాడు, సమాజానికి అందించాడు, లోకానికి అందించాడు. ఆ పత్రికల ద్వారా సంఘం విస్తరిస్తోంది. ఆ పత్రికల ద్వారా అనేక మంది మారు మనసు పొందుతున్నారు. ఆ పత్రికల ద్వారానే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతూ అనేకులను దేవుని వైపు త్రిప్పింది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ఆశ ఏంటో తెలుసా?
అందరూ కూడా మారుమనసు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని, దేవుని యొక్క రాజ్య వారసులు కావాలనేది పౌలు యొక్క ఆకాంక్ష. చివరిగా మనం గమనిస్తే సిలువ అంటే విజయం. కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువ అంటే శక్తి అని, సిలువ అంటే సమాధానమని, సిలువ అంటే మరణమని, సిలువ అంటే సంధి అని, సిలువ అంటే సహించుట అని మనం చూస్తూ వచ్చాం. కానీ సిలువ ద్వారా మరొక్కటి కూడా ఉంది, విజయం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే కావచ్చు, కానీ అది ఒక పాపికి విజయం. లోకంపై విజయం పొందుకోవాలి అంటే సిలువను ఆశ్రయిస్తేనే తప్ప విజయం పొందుకోలేం. దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఆ సిలువను చూస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమను నువ్వు చూపగలుగుతున్నావా? ప్రభు చూపెట్టినటువంటి ఆ యొక్క ప్రేమతత్వాన్ని చూపెట్టగలుగుతున్నావా? ఈ సిలువ ధ్యానాల సమయంలో మరి 40 రోజులు సిలువ ధ్యానాలు ధ్యానించుకున్నారు. సిలువ ధ్యానాల ద్వారా ప్రతిరోజు ఒక వర్తమానం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ వచ్చాడు. ఇంతగా సిలువను గురించి చెప్పాల్సిన అవసరత ఏముంది అని ఆలోచన చేస్తే, కఠిన హృదయాలను సైతం, రాతి గుండెలను సైతం మాంసపు గుండెలుగా చేయడానికే ఆ సిలువ మరణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించారు. దేవుని బిడ్డ, ఆ సిలువలో వేలాడిన యేసు ప్రభువును చూస్తుంటే ఆయన నీ కొరకు నా కొరకే మరణించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయనకేమి కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన తండ్రి చేత పంపబడినటువంటి ప్రియమైన కుమారుడు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. తన సిల్వ రక్తము ద్వారా విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఓ దైవసేవకుడు ఈ విధంగా చెప్పాడు, షిప్పు ఒక నది నుంచి ఆ నీళ్ళలో నుంచి షిప్ వెళ్ళాలి అంటే రైల్వే గేట్ ఏ విధంగా ఉంటుందో అలాంటిది ఒక బ్రిడ్జ్ ఉండేది. అయితే షిప్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, ట్రైన్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ను మూసేటువంటి వారు, అది రైల్వే బ్రిడ్జ్. అయితే ఒక దినాన అక్కడ ఉండేటువంటి గార్డ్ ఆ యొక్క రైలు వచ్చే సమయానికి ఆ యొక్క బ్రిడ్జ్ కిందికి దించాలి. ఆ సమయంలో తన కుమారుడు అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేసరికి ఇటేమో సిగ్నల్ వచ్చింది, ట్రైన్ వస్తుందని, బ్రిడ్జ్ కిందికి దింపాలి. ఇక్కడ కొడుకున్నాడు, ఏం చేయాలో అర్థం కాలే. వేల మంది ప్రయాణికులు ఆ రైల్లో ఉన్నారు. ఒకవేళ ఆ బ్రిడ్జ్ను గనుక కిందికి దించకపోతే రైల్లో ఉన్న ప్రయాణికులందరూ మరణిస్తారు. ఏం చేయాలో అర్థం కాలే. చివరికి తన కొడుకు చనిపోయినా పర్వాలేదు, నేనైతే ఈ బ్రిడ్జ్ వేసేస్తానని వేసాడు. ఆ బ్రిడ్జ్ కింద తన కుమారుడు నలిగిపోయాడు. ఒక మనిషే, ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడాలని అంత తాపత్రయపడి తన కుమారుని ఇస్తే, దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుని బిడ్డ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ సత్యాన్ని గుర్తించాడు. సిలువ మరణము ద్వారా మనకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఒకవేళ ఆయన ఆ క్రయధనం చెల్లించకపోతే ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. అటు రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుని, ఆయన లక్షణాలను మనం కూడా కలిగి ఉండి అనేక మందికి ఆ సిలువ మార్గాన్ని చూపెట్టి, ఆ రక్షణ మార్గాన్ని చూపెట్టి ప్రభు యొక్క ప్రేమను ప్రకటిద్దాం. అట్టి కృప ప్రభుళ్ళమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నేను ఆ సిలువ ఏంటో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చావయ్యా. సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కావచ్చునేమో, కానీ ఒక రక్షింపబడే పాపికి నాయన ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారన్నావు. అవును తండ్రి, పాపులమే నాయన. మా కొరకు సిలువ మరణము ద్వారా నాయన మా జీవితంలో గొప్ప కార్యం చేశావు, నీతో సమాధానపరిచావు. సిలువ మరణము ద్వారా సంధి చేశావు. సిలువ మరణము ద్వారా నాయన నీవు సహించావు. సిలువ మరణము నాయన విజయం ఇచ్చావు. నీకు స్తోత్రం నాయన. ఇంతగా
నీవు చేసిన ఈ కార్యానికి మేమేమిచ్చిన రుణం తీర్చుకోలేం. మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ దినాల్లో సిలువను గురించిన వార్తలు మేము ఎన్నో విన్నాం, ఎన్నో మాటలు విన్నాము నాయన. కొందరు అనొచ్చు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు ఎలా అని ఆలోచన చేసినాం. ఆయన మరణించకపోతే ఈరోజు మాకు రక్షణ లేదు. దేవా, నువ్వు మరణించి 3వ దినాన పునరుత్థానమై లేచి నాయనా మేము కూడా ఒక దినాన అలా లేపబడతామని, ఆ పునరుత్థాన శక్తిని మేము కూడా పొందుకోవడానికి మాకిచ్చిన ధన్యతకై నీకే స్తోత్రం నాయన. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ సిలువ యొక్క వార్త అనేక హృదయాలను కలపటానికి, సమాధాన పడటానికి, సంధి చేయబడటానికి, సిలువ రక్తం ద్వారా పరిశుద్ధులు కాగలగటానికి కృప చూపి మీ నామాన్నే మహిమపరచుకోమని, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగే గొప్ప మనసు నీది నాయన. అలాంటి కృపనిచ్చి మీరే మహిమ పొందమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సిలువను గూర్చిన వార్త విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.